నమస్తే. ఈ టిప్స్ తో మనము గంటల్లో అయ్యే పనులను నిమిషాలలో చేసుకోవచ్చు. వేస్ట్ గా ఉన్న బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, దీంట్లో ఇలా రైస్ ని వేసి మన ఇంట్లో ఉండే ఎగ్స్ ని ఇలా రైస్ లో పెట్టేసామనుకోండి, మన చేతి తలిగినా కూడా కింద పడిపోకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటాయండి. ఫ్రిడ్జ్ లో ఎప్పుడు ఎగ్స్ ని మనము స్టోర్ చేసుకోకూడదు. ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేసుకున్నాక వైట్ వెనిగర్ని కూడా కొద్దిగా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటిని మనము ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో ఈ వాటర్ని అంతా కూడా వేసి ఇవి పడిపోకుండా ఉండడానికి ముందుగా ఇలా ఒక గట్టిగా ముడి వేసుకోవాలి. బాత్రూంలో ఉండే షవర్ని అంత ఈజీగా క్లీన్ చేయలేకపోతాం కదండి, ఇలా జిడ్డు పడిపోయినప్పుడు ఈ కవర్ని మనము దీనికి గట్టిగా బిగించేసేయండి. ఇలా కట్టేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలాగే ఉంచేసారనుకోండి, బ్రష్ కానీ లిక్విడ్ని యూజ్ చేయకుండానే షవర్ అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి. 3-4 మంత్స్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని చూడండి, షవర్ అనేది మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా కనబడుతుంది. ఎప్పుడైనా మన చేతికి టైట్గా ఉన్న బ్యాంగిల్స్ వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం కదండి, తీసేటప్పుడు కానీ వేయాల్సినప్పుడు ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒక సాక్స్ను వేసుకొని ఈ బ్యాంగిల్స్ని ఇలా పైకి అన్న తర్వాత ఈ సాక్స్ వెంబడి మనము బ్యాంగిల్స్ని తీసేసామనుకోండి, చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి చేతికి బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు క్రాక్స్ వచ్చి మన చేతికి కూడా తగులుతాయి కదండి, అలాంటిది కూడా లేకుండా ఇలా నీట్గా మనము బ్యాంగిల్స్ వేసుకోవచ్చు, కావాలన్నప్పుడు తీసుకోవచ్చు. నిడిల్లోకి దారాన్ని ఎక్కించాలంటే ఇబ్బంది పడతాం కదండి, ఇలా బ్రష్ పైన దారాన్ని వేసి ఆ తర్వాత నిడిల్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, దారం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చిన్నపిల్లలు కానీ మనం కానీ ఈజీగా నిడిలోకి దారం ఎక్కించుకోవాలంటే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇలా ఎన్ని పూరీలు వేయించినా కూడా తక్కువ ఆయిల్ పీల్చుకోవాలంటే ఇలా డీప్ ఫ్రై చేస్తున్న ఆయిల్లో కొద్దిగా సాల్ట్ని వేసి మనము పూరీలను వేయించుకున్నాం అనుకోండి, చాలా తక్కువ ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. ఇక్కడ ముందుగా చూసారు కదండి ఆయిల్ అనేది ఎంత ఉందో, మీకు ఇవన్నీ చేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి, ఆయిల్ మాత్రం ఇలా తక్కువగానే పీల్చుకుంటుంది. పూరీలే కాదండి, మనము బజ్జీలు కానీ ఏది డీప్ ఫ్రై చేసినా కూడా ఇలా కొద్దిగా సాల్ట్ను వేసుకోండి. దీపాలను వెలిగించుకునేటప్పుడు అగ్గిపుల్లలు చాలా వేస్ట్ చేసాం కదండి, ఇలా ముందుగా వత్తికి నెయిల్ పాలిష్ని అప్లై చేసి ఇలా అగ్గిపుల్లను వెలిగించేసామనుకోండి, త్వరగా దీపాలు అనేవి వెలుగుతాయి, అగ్గిపుల్లలు వేస్ట్ కాకుండా ఉంటాయి. రఫ్గా ఉన్న స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి, దాంతో మనము నైఫ్స్ని కానీ సీజర్స్ని కానీ ఇలాంటి బ్లేడ్లను కూడా షార్ప్గా చేసుకోవాలంటే ఇలాంటి స్క్రబ్బర్తో చాలా ఈజీగా షార్ప్నెస్లోకి తెచ్చుకోవచ్చు. అప్పటికప్పుడు పిల్లలకి ఏదైనా చేసి పెట్టాలంటే గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ను వేసి ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మరీ గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా కలుపుకోండి. ప్యాన్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఇలా కలుపుకున్న పిండిని ఈ ప్యాన్ పైన వేసేయండి. కొద్దిసేపటి తర్వాత 1 or 2 డ్రాప్స్ ఆయిల్ వేయండి. మరొక వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా వేగిన తర్వాత చూడండి, చాలా సాఫ్ట్గా వస్తాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొబ్బరి పీచు ఉంటుంది కదండి, ఇలా ఒక స్టిక్కి మనము చుట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి, పూజ గదిలో ఇలా క్లీన్ చేసుకోవడానికి కానీ లేదా ప్యాన్ పైన ఆయిల్ని అప్లై చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. హ్యాండ్ బ్యాగ్ని మనము బయటకి తీసుకెళ్ళినప్పుడు డబ్బులు కానీ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులు అన్నీ ఇందులో పెట్టుకుంటాం కదండి, ఈ హ్యాండ్ బ్యాగ్ జిప్స్ని ఎవరు తీయరాకుండా ఉండాలంటే ఇలా జిప్కు వచ్చిన లాక్ని ఈ జిప్ని కలిపి వేసేసామనుకోండి, ఎవ్వరు కూడా తీయలేరు. ఇలా మనము సేఫ్గా కూడా హ్యాండ్ బ్యాగ్లో అన్నీ పెట్టుకోవడానికి వీలవుతుంది. ఒక స్ట్రాని తీసుకొని సైజుని చూసుకొని దీంట్లో ఇలా సమభాగాలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఇలా పైన కూడా కట్ చేసుకున్నాక దీంట్లో నైఫ్ని కానీ సీజర్స్ని కానీ పెట్టుకోవడానికి వీలవుతుందండి. డైరెక్ట్గా బయటకి తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఇలా స్ట్రాని కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, బ్యాగ్స్కి కానీ లేదా మనకి కూడా సేఫ్గా ఉంటుంది. వంకాయల్ని కట్ చేసినప్పుడు అవి త్వరగా నల్లబారకుండా ఉండాలంటే ఇలా కొన్ని వాటర్లో సాల్ట్ను పసుపును వేసామనుకోండి, అవి చాలాసేపు కూడా ఇలా ఫ్రెష్గానే ఉంటాయి. ప్రెషర్ కుక్కర్లో పప్పు నానబెట్టకపోయినా త్వరగా ఉడికిపోవాలి అంటే ఇలా పప్పులో కొన్ని వాటర్ని వేసిన తర్వాత 1 టీ స్పూన్ కానీ లేదా చిన్న బౌల్ కానీ వేయండి. ఆ తర్వాత కొద్దిగా పసుపును ఆయిల్ని వేసామనుకోండి, ప్రెషర్ కుక్కర్ యొక్క విజిల్ వచ్చినప్పుడు అది పొంగకుండా ఉంటుంది,
పప్పు కూడా చాలా త్వరగా ఉడికిపోతుంది. చూసారు కదండి పప్పు అనేది ఎంత మెత్తగా ఉడికిందో. ఏదైనా ఒక ప్లేట్ని తీసుకొని రైస్ కుక్కర్లో వచ్చే ఇలాంటి జల్లిది ఉంటుంది కదండి, ఆ జల్లి ప్లేట్ని ఈ ప్లేట్లో పెట్టేసుకొని ముగ్గును కానీ లేదా ఏదైనా కలర్ని కానీ ఈ ప్లేట్ పైన వేసుకోండి. ఈ హోల్స్ అనేవి పూర్తిగా కవర్ చేస్తూ ఈ పిండినంతా కూడా ఇలా తిప్పుతూ వేసుకోవాలి. మీరు ఈ ముగ్గు పిండికి బదులుగా ఏదైనా కలర్ని కూడా వేసుకోవచ్చు. బయటకి పడకుండా ఇలా హోల్స్లో వేసుకున్న తర్వాత మెల్లగా కదపకుండా ఇలా తీసామనుకోండి, ఆ హోల్స్లో నుంచి ముగ్గు పడి ఇలా నీట్గా వస్తుంది. ముగ్గు రాని వాళ్ళు కానీ లేదా ఇలా డిజైన్స్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో వచ్చే ప్లేటుతో కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న బాక్సులు మనకి బయట కూడా అవైలబుల్గా ఉంటాయి కదండి, వాటితో కూడా మనము ఇలా చుట్టూ వేసేసామనుకోండి చాలా అందంగా కనబడుతుంది. ముందు కానీ లేదా పూజ గదిలో ఇలా డిజైన్గా మనం వేసుకోవాలంటే ఇలా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఈజీగా ఇంటి ముందు వేసేయచ్చు. ఫ్రూట్స్తో పాటు లేదా కూరగాయలు తీసుకున్నప్పుడు ఇలాంటి నెట్టెడ్ జాలి వస్తుందండి. చాలాసార్లు మనకి వైట్ కలర్లో ఉంటుంది. ఇలా నెట్టెడ్ జాలిని మనము ఇలా దగ్గరికి చేసి మనకి ఏ సైజులో కావాలనో ఆ సైజులో కట్ చేసుకోండి. ముందుగా ఇలా చివర్లో ఉన్న లెవెల్స్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సైడ్లో కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్న ఈ నెట్టెడ్ జాలిని ఇలా రౌండ్గా తిప్పేసిన తర్వాత మిడిల్లో ఒక రబ్బర్ బ్యాండ్ను వేయండి. సైడ్లో ఉన్న ఈ రెండు చివరి భాగాన్ని కూడా ఇలా రెండుగా మలుచుకొని మరొకసారి మిడిల్లో రబ్బర్ బ్యాండ్ని కానీ లేదా గమ్తో అతికించేసుకోండి. మన ఇంట్లో టిక్ టాక్ పెన్స్ కానీ ప్లేన్ క్లిప్పులు ఉంటాయి కదండి, దానికి ఈ నెట్టెడ్ జాలిని ఇలా డిజైన్లో మనం పెట్టేసుకున్నాం అనుకోండి, చూడడానికి చాలా అందంగా కనబడుతుంది. వేస్ట్గా ఉన్న ఒక మాస్క్ని తీసుకొని ఇలా చివరి భాగంలో సీజర్తో కట్ చేసుకోండి. 4 సైడ్స్ కూడా కట్ చేసుకోవాలండి. దీంట్లో ఇలా 3 క్లాత్ లేయర్స్ వస్తాయి కదా, వాటిని మాత్రం యూజ్ చేసుకోవాలి. ఒక క్లాత్ని తీసుకొని వాష్రూమ్లో ఉండే ఈ జాలి కింద ఈ మాస్క్ను వేసామనుకోండి, చిన్న చిన్న నుసి పురుగులు కానీ లేదా ఎలాంటి బొద్దింకలు కానీ అస్సలకే రావండి. చాలా నీట్గా ఉంటుంది. కిచెన్ సింక్లో నుంచి కూడా బొద్దింకలు వస్తున్నాయి అన్నప్పుడు ఇలా మాస్క్ క్లాత్ను వేసి నైట్ అలాగే ఉంచేసామనుకోండి, వాటర్ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బొద్దింకలు కూడా అస్సలకే రావు. రూపాయి షాంపూ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఏ కంపెనీ అయినా తీసుకున్నాక ఇలా మనము పిన్తో లోపటి వరకు చిన్న చిన్న హోల్స్ అనేవి అక్కడక్కడ చేసుకోవాలి. లేదా ఇలా ప్యాకెట్ని కొద్దిగా పైన కట్ చేసినా పర్వాలేదు. ఇలా రెండిట్లో ఏదో ఒకటి చేసుకున్నాక బాత్రూమ్ ఉంటుంది కదండి, బాత్రూంలో ఫ్లష్ ట్యాంక్లో మనము ఈ షాంపూ ప్యాకెట్ని వేసేయాలి. ఇలా వేయడం వలన ప్రతిసారి మనము ఫ్లష్ని ఆన్ చేసినప్పుడు మంచి సువాసనతో పాటు బాత్రూమ్ కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఈ టిప్స్ అన్ని మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.